వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యువర్ మనీ. దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 5.8% ఉండొచ్చనే అంచనాలను సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ ప్రకటించారు. మరోపక్క దిగుమతుల భారం పెంచిన క్రూడాయిల్ ధరలు దిగివస్తున్నాయి. 2 నెలల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో $113 పలికిన బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం $102లకు దిగివచ్చింది. ఇది 14 నెలల కనిష్ట స్థాయి. ఆర్థిక వృద్ధి నిరుపేదలకు అందాలంటే అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనంటోంది కేంద్రం. దీని సాధ్యాసాధ్యాలపై ఫోకస్ స్టోరీ. ఇక కొత్తగా కారు కొనాలి అనుకునేవారు డీజిల్, పెట్రోల్ వెర్షన్ కార్లలో ఏది కొంటే బెస్ట్ అనే దానిపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్, వెల్త్ మేనేజ్మెంట్ తో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్ చూద్దాం. నిరుపేదలకు కేంద్రం ఆర్థిక భరోసా. 4 ఏళ్లలో అందరికీ బ్యాంకు ఖాతా. డాలర్తో బలపడుతున్న రూపాయి, తగ్గుతున్న బంగారం, వెండి ధరలు. లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఆల్ టైమ్ హైలో నిఫ్టీ. కారు కొనేవారిలో కన్ఫ్యూజన్. తక్కువగా వాడితే పెట్రోల్ కారే బెస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. దేశంలో బ్యాంక్ అకౌంట్ లేని కుటుంబాల సంఖ్య 10 కోట్లకు పైగానే ఉంది. అంటే దేశంలో 10% మంది బ్యాంకింగ్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లే లెక్క. మరో 4 ఏళ్లలో ఈ కుటుంబాలన్నింటికీ బ్యాంకు ఖాతాలను తెరిపించే దిశగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది కేంద్రం. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్రం ముందున్న సవాళ్లపై ఈ వారం ఫోకస్ స్టోరీ. బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా విస్తరించింది. మరోవైపు దేశ జనాభా, ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతూ వచ్చాయి. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్రం ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ జనాభాలో 58% మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలున్నాయి. గ్రామీణ వ్యవస్థలో ఇప్పటికీ బ్యాంకులంటే తెలియని వారున్నారు. బ్యాంకులంటే పెద్దవారికి, పేదవారికి కాదనే అపోహ ఇంకా కొనసాగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే బ్యాంకింగ్ సేవలు మారుమూల ప్రాంతాలకు విస్తరించాలి. దీని ప్రాముఖ్యతను గమనించిన కేంద్రం 14 ఏళ్ల క్రితమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను అప్పటి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు, చేతిలో ఉన్న డబ్బును పొదుపు చేసుకునేందుకు సూక్ష్మ బీమా వంటి ఆర్థిక సేవలను అందించడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రధాన లక్ష్యం. 2006లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ దీనికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది ఊపందుకుంది మాత్రం 2010 నుండే. దీన్ని మళ్లీ పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం. ఈ నెల 28న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని 2 దశల్లో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2015 ఆగస్టు 14 నాటికి మొదటి దశ, 2018 ఆగస్టు 14 నాటికి రెండో దశను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ప్రణాళికలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ శాఖను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితులు, జీవన స్థితిగతులు మెరుగుపడనున్నాయి. గ్రామీణ పేదలు వారి ఆదాయంలో 20 నుండి 40% పొదుపు చేస్తున్నా అవి సంస్థాగత బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండడం లేదు. ఈ మొత్తాలను బ్యాంకులు పొందలేకపోవడమే కాక అదే మొత్తంలో పేదలు తక్కువ వడ్డీకి బ్యాంకుల నుండి రుణాలు పొందలేకపోతున్నారు. మన పూర్ పీపుల్ని ప్లస్ ఎవరికైతే అకౌంట్స్ లేని వారు ఉన్నారో వాళ్ళందరినీ బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకురావాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆగస్ట్ 15 నాడు జనధన్ యోజన అని చెప్పి చాలా మ్యాసివ్ స్కేల్లో చేయాలి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకింగ్ లింకేజ్ అనేది. ఒక దగ్గర ఒక 20 lakh మెంబర్స్ ఎక్కువ ఫ్యామిలీస్ని మనము ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకురావడం బాధ్యత బ్యాంక్స్ మీద కానీ, నబార్డ్ మీద కానీ, స్టేట్ గవర్నమెంట్ మీద కానీ, ముగ్గురు మీద బాధ్యత ఉందన్నమాట.
ప్రజలకు బ్యాంకింగ్ రంగం ద్వారా రుణాలు అందించి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 2 బ్యాంకు ఖాతాలు తెరిపించాలని నిర్ణయించారు. ఇందులో ఓ బ్యాంక్ ఖాతాకు 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో స్వల్పకాలిక అవసరాల కోసం పేదలు రుణాలు తీసుకునే వీలుంటుంది. ఈ ఖాతాలను ఆధార్ కార్డుకు లింక్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కావాలని రుణాలు ఎగవేస్తే సర్కార్ నుండి వచ్చే అన్ని రకాల ప్రయోజనాలు కోల్పోతారు. ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి ఇంటిలో కూడా కనీసం ఒక అకౌంట్ ఉండాలి, యజమానికి ఉండాలి, తర్వాత ఆ ఇంటి గృహిణికి కూడా ఉండాలి. గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రతి బెనిఫిట్, అది కిరోసిన్ సబ్సిడీ కావచ్చు, ఎల్పిజి సబ్సిడీ కావచ్చు, లేకుంటే రేపు వ్యవసాయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి బ్యాంకు ఖాతా ద్వారా వెళ్ళాలి. అలాగే ప్రతి ఖాతాదారు కూడాను ఆధార్ కార్డు అనేది ఒకటి, ఆధార్ నంబర్ తీసుకోవాలి. ఆధార్ నంబర్ను కూడాను, ఆధార్ నంబర్ అనేది ఒక గుర్తింపు మనకి. ఆ ఆధార్ నంబర్ కూడాను బ్యాంకులతో లింక్ చేసుకుని, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటే ఆధార్ నంబర్ ద్వారా ఏ బెనిఫిట్ అయినా కానీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా దళారీలతో పని లేకుండా డైరెక్ట్గా మనకు రావాల్సిన పైసా మనకే వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ఆ లక్ష్యం నెరవేరడం అంత సులువైన పనేం కాదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గ్రామాల్లో బ్యాంకు ఖాతాల అవసరాల్ని, వాటి వల్ల కలిగే లాభాలపై కేంద్రం విస్తృత ప్రచారం కల్పించాలని వారు సూచిస్తున్నారు. దీంతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్లు, టెక్నాలజీ హార్డ్వేర్ నిర్వహణ మీద బ్యాంకులకయ్యే ఖర్చును ఎవరు భరించాలన్నది మొదటి సమస్య. అంతకన్నా పెద్ద సవాలు బ్యాంకుల వైఖరిని మార్చడం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని బ్యాంకుల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఖాతాలు ఉండడం వల్ల గ్రామీణ పేదలు ఎక్కువ వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మిగిలిన వడ్డీ మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీరి ఖాతాలపై బ్యాంకులు పరిమితులు విధిస్తే మొత్తం ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. కెమెరా పర్సన్ మహేష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ముడి చమురు ధరలు తగ్గుతుండడం, డాలర్తో రూపాయి మారక విలువ బలపడుతుండటంతో గోల్డ్ ధర దిగివస్తోంది. అలాగే వెండి ధర కూడా బాగా తగ్గింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బంగారం ధరలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైని తాకి మరింత ముందుకు పరుగులు పెడుతుండటంతో ఇన్వెస్టర్ల చూపు స్టాక్ మార్కెట్ల వైపుకు మళ్లింది. దీంతో పాటు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గడంతో భవిష్యత్తు లాభాలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్లు క్రూడ్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ కారణాలతో ఇప్పటి వరకు బంగారం, వెండిలో పెట్టిన పెట్టుబడులను తీసేసుకుంటున్నారు. దీంతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గతంలో 70,000 రూపాయల మార్కును దాటి పరుగులు పెట్టిన వెండి ప్రస్తుతం 45,000 రూపాయల రేంజ్ లో కదలాడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 28,170 రూపాయలు కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 26,640 రూపాయలు. ఇక కిలో వెండి ధర 45,000 రూపాయలు. చక్కెరపై కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో రిటైల్ మార్కెట్లో షుగర్ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. పంచదారపై 15% ఉన్న దిగుమతి సుంకాన్ని 25% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కిలో పంచదార ధర రిటైల్ మార్కెట్లో 34 నుండి 40 రూపాయల ధర పలుకుతోంది. ముడి పంచదారను భారీ ఎత్తున దిగుమతి చేసుకునే వారికి అధిక మొత్తంలో పన్ను భారం పడుతుందని కస్టమ్స్ బోర్డు తెలిపింది. అయితే దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల దేశీయ చక్కెర తయారీ పరిశ్రమలకు మేలు జరుగుతుందని షుగర్ మిల్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. దేశంలోనే 25 లక్షల టన్నుల మేర చక్కెర నిల్వలుండగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని మిల్స్ అసోసియేషన్ అంటోంది. 2 వారాలుగా తగ్గుతూ వస్తున్న విదేశీ మారక నిల్వలు విదేశీ కరెన్సీ ఆస్తుల అండతో మళ్లీ పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంలో 4.33 కోట్ల డాలర్లు పెరిగి 31,939 కోట్ల డాలర్లకు చేరాయి. అంత క్రితం వారం విదేశీ మారక నిల్వలు 64.33 కోట్ల డాలర్లు తగ్గాయి. ఈ వారం విదేశీ కరెన్సీ ఆస్తులు 5.47 కోట్ల డాలర్లు పెరిగి 29,210 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి.
ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.8% చేరుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు వస్తుండటంతో ఇదివరకంటే కూడా ఆర్థిక వృద్ధిపై అంచనాలు మరింత పెరుగుతున్నాయని తెలిపింది ఆర్థిక శాఖ. పారిశ్రామికోత్పత్తితో పాటు వాహన విక్రయాలు పుంజుకుంటున్నాయని, కంపెనీలకు ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయని అన్నారు ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నామని అన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో పాటు ఆర్థిక సాక్షరత గురించి అవగాహన కల్పించేలా రైళ్లలో పబ్లిసిటీని నిర్వహిస్తోంది నాబార్డు. బ్యాంక్ అకౌంట్ ఆవశ్యకతను తెలియజేసే చిత్రాలను గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తోంది. 2015 ఆగస్టు నాటికి ఇంటికో బ్యాంక్ అకౌంట్ ఉండాలనే కేంద్ర లక్ష్యానికి తాము కూడా సహకరిస్తున్నట్లు, ఇందుకోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది నాబార్డు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రెడా ప్రతినిధులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం బ్రాండ్ హైదరాబాద్ గా ప్రమోట్ చేస్తూ నగరాన్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుండడం రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదపడుతుందని క్రెడాయ్ అభిప్రాయపడింది. త్వరలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 29 నుంచి 31 వరకు క్రెడాయ్ తమ 3వ ప్రాపర్టీ షోను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాపర్టీ షోలో దాదాపు 150 డెవలపర్స్, పలువురు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, స్టేక్ హోల్డర్ పాల్గొననున్నారు. ఈ షోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని క్రెడాయ్ తెలిపింది. బంగారంపై పొదుపుకు మేరా గోల్డ్ ప్లాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది సత్యయుగ్. రోజుకు కేవలం 50 రూపాయలతో కూడా ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సత్యయుగ్ గోల్డ్ కు ఐడిబిఐ బ్యాంకు ట్రస్టీలుగా ఉన్నారని, దీంతో దీన్ని సేఫ్ గా పరిగణించవచ్చని చెప్పారు కంపెనీ సీఈఓ రాజ్ కుంద్రా. కాంపిటీటర్స్ తో పోలిస్తే తక్కువ ధరకే 24 క్యారెట్ల బంగారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా, ఘనా, పెరు దేశాల నుండి దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధి చేస్తామని చెప్పారు. ఈ స్కీములో ఎటువంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా ఉంటుందని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా. గ్లోబల్ స్టాక్ మార్కెట్ల దూకుడుతో పాటు తగ్గుతున్న ముడిచమురు ధరల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సెన్సెక్స్ రికార్డు స్థాయికి దగ్గరగా వచ్చింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో ఇదే దూకుడు ఉంటుందా లేక కరెక్షన్ వస్తుందా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. మనం క్రితం వారం స్పష్టంగా అనుకున్నాం, బ్యాంకింగ్ రంగంలో వచ్చేటువంటి మార్పులు దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా క్రూడ్ బాగా పడడం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నటువంటి ఊహాగానాలు, ఎప్పుడైతే డీజిల్ సబ్సిడీ అన్నటువంటిది తగ్గుతూ వచ్చిందో తద్వారా ప్రభుత్వం మీద సబ్సిడీ భారం బాగా తగ్గిపోయి ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది బాగా తగ్గుతుంది. సబ్సిడీ భారంలో ఏవైతే సేవ్ చేసినటువంటి డబ్బుల్ని అభివృద్ధి పథకానికి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సెప్టెంబర్ మాసంలో కోల్ ఇండియా, మిగతా ప్రభుత్వ రంగాల్లో వస్తున్నటువంటి ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ, అంటే ప్రభుత్వం తనకు ఉన్నటువంటి వాటాను విక్రయిస్తే సుమారుగా 40 నుంచి 42 వేల కోట్లు ఏవైతే వస్తాయో వాటిని కూడా ప్రభుత్వము యొక్క విస్తరణ పథకాలకి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడం అన్నటువంటి జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో మేము ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు చెయ్యము, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంకుకు కూడా మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ఎన్పిఎల్ కలెక్ట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తాము అని ఎప్పుడైతే స్పష్టంగా సంకేతాలు ఇచ్చారో, విజయ మాల్యా లాంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద సర్ఫేసీ యాక్ట్లు ఇవన్నీ అమలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకోలేకుండా ఇది ఒక ప్రభుత్వ ధనము,
ఇది ప్రజలకు చెందాల్సిన ధనము అన్నటువంటిది విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తూ కార్యాచరణ చేశారో వీటన్నిటి వల్ల బ్యాంకింగ్ రంగాలు బాగా వృద్ధి పొందుతాయి. మార్కెట్లు శుక్రవారం నాడు నిఫ్టీ ఆల్ టైమ్ హై, బ్యాంకింగ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై పెరిగింది. ఇక వచ్చే వారం కనుక చూస్తే శుక్రవారం నాడు అమెరికాలో ఫెడ్ గవర్నమెంట్ కొన్ని ప్రకటనలు విడుదల చేయబోతోంది. ఒకవేళ అమెరికాలో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాము, అక్కడ ఆర్థిక పరిపుష్టి బాగా ఉంది అన్నటువంటి సంకేతాలు కనుక వస్తే మార్కెట్లో మన దగ్గర కరెక్షన్ తీసుకుంటుంది. ఫెడ్ ప్రభుత్వం కనుక తన ప్రకటనలో అమెరికా గురించి సానుకూల దృక్పథంతో కనుక చేస్తే మార్కెట్లో టెంపరరీ కరెక్షన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ టెంపరరీ కరెక్షన్ తీసుకున్నప్పటికీ కూడా భయపడనక్కర్లేదు, బ్యాంకింగ్ రంగాల్లో కొంటూనే ఉండవచ్చు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. మార్కెట్లు మళ్ళీ కరెక్షన్లో కనుక వస్తే మళ్ళీ కింద లెవెల్లో సిస్టమేటిక్గా కొనుక్కోండి. లాంగ్ టర్మ్లో మార్కెట్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి. ఒక 3 నెలల కోసము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ముఖ్యంగా బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటివి కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నటువంటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సువెన్ లైఫ్ ఫార్మా కూడా కొనుక్కోవచ్చు. మీరు గమనించండి, ఆగస్టు 15 తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్పీచ్లో ఎంతో స్పష్టంగా ఆర్థిక ప్రణాళికలు ఏమిటి, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తన యొక్క కార్యాచరణ ఏమిటి అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. సోమవారం నాడు మార్కెట్లు పెరగడం మొదలయ్యాయి. మంగళవారం మార్కెట్ పెరిగింది. శుక్రవారం నాడు అన్ని నిఫ్టీలు, బ్యాంకింగ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, నిఫ్టీ ఆల్ టైమ్ హై. జూన్ మాసాంతానికి ఫలితాలు పెద్ద గొప్పగా లేకపోయినప్పటికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు లాంటి పిఎస్సి బ్యాంకుల్లో పెద్ద ఫలితాలు లేకపోయినప్పటికీ కూడా, ఎన్పిఏలు పెరిగినప్పటికీ కూడా మార్కెట్లు ఆ క్షణానికి అక్కడ కరెక్షన్ తీసుకొని లాంగ్ టర్మ్ వ్యూతో మార్కెట్లు పెరగడం మొదలయ్యాయి. భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో సమూలమైనటువంటి మార్పులు మేము చేపడతాం. బ్యాంకింగ్ రంగము అన్నటువంటిది అందరికీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. అంటే అందరికీ అందుబాటులో బ్యాంకింగ్ రంగాన్ని వృద్ధి చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టం చేయడం, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పడం, వీటన్నిటి వల్ల బ్యాంకింగ్లో విపరీతమైనటువంటి భయం కనిపించింది. కొత్తగా కారు కొనేవారికి మొదట ఎదురయ్యే ప్రశ్న డీజిల్ కారు కొందామా లేక పెట్రోల్ కారా అని. ఏది బెస్టో తెలుసుకోవడం కోసం కారున్న ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ను అడగడం సహజమే. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే మీకు ఏ కారు బెటర్ అనే విషయాన్ని మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కారు కొంటున్న మధ్యతరగతి వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ మోడల్, కలర్, రేటు, మైలేజీ ఇలా ఎన్నో రకాలుగా ఇప్పటికే కారున్న వారి నుంచి తెలుసుకుని మరీ కారు కొనేవారే ఎక్కువ. మొదటిసారి కారు కొనేవారిలో మెజారిటీ మైలేజీ కోసం డీజిల్ కారు కొనాలా, పెట్రోల్ కారా అని తెలిసిన వారందరి వద్ద ఎంక్వైరీ చేస్తారు. పెట్రోల్ రేటు ఎక్కువ కదా అని డీజిల్ కారు వైపు మొగ్గేవారి సంఖ్య ఎక్కువే. దేశవ్యాప్తంగా అన్ని రకాల మోడల్స్ కలిపి ప్రతి నెల దాదాపు 2 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుతున్నాయి. దీపావళి లాంటి ఫెస్టివల్ సీజన్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలా అమ్ముడవుతున్న వాటాలో స్మాల్ కార్ల సెగ్మెంట్లో 60% పెట్రోల్ కార్లుండగా మిగతా 40% కార్లు డీజిల్ వెర్షన్లో. ఇదే పెద్ద కార్ల సెగ్మెంట్లో సీన్ రివర్స్గా ఉంది. సేల్ అవుతున్న పెద్ద కార్లలో 60% డీజిల్ కార్లు ఉంటే మిగతా 40% పెట్రోల్ కార్లు. ఆటో రంగ నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం రోజుకు కనీసం 50 కిలోమీటర్లు తిరిగేవారు డీజిల్ కారును కొంటేనే బెస్ట్. నెలలో కనీసం 1300 కిలోమీటర్ల కంటే తక్కువగా తిరిగేవారు అసలు డీజిల్ కారు జోలికి పోకపోవడమే మంచిది. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ కారు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువే. 1 సంవత్సరానికి లీటరు డీజిల్కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారును 15,000 కిలోమీటర్లు నడిపితే డీజిల్కి అయ్యే ఖర్చు సుమారు 45,000 రూపాయలు.
ఈ కాలంలో రెగ్యులర్ సర్వీసింగ్ కోసం 8,000 ఖర్చు పెట్టాలి. మిగతా ఖర్చులు పెట్రోల్ కారు కంటే డీజిల్ కారు కొనేందుకు పెట్టే ఎక్కువ ధర, దానిపై వడ్డీని కలుపుకుంటే మొత్తంగా 1 కిలోమీటరుకు 3.5 రూపాయలు ఖర్చవుతుంది. ఇదే పెట్రోల్ వెర్షన్ కారు విషయంలో లీటర్ పెట్రోల్కు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనుకుంటే పెట్రోల్ కోసం 78 రూపాయలు, సర్వీసింగ్ కోసం సుమారు 5,000 రూపాయలు ఖర్చవుతాయి. మొత్తంగా పెట్రోల్ కారును వాడితే కిలోమీటర్కు అయ్యే ఖర్చు 5.5 రూపాయలు. యాన్యువల్ రన్నింగ్ 45,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడే డీజిల్ కారు కొనడం బెస్ట్. మొదటిసారి కారు కొనేవారిలో 50% మంది పాత కారు కొనేందుకే మొగ్గు చూపుతారు. ఇందులో మైలేజీ ఎక్కువ ఇచ్చే కారును కొనేందుకే ఇష్టపడతారు. అయితే కొనే కారు పెట్రోల్దా లేక డీజిల్దా అని చూసేదానికంటే కారు కండిషన్ తెలుసుకుని కొంటే మంచిది. ఫస్ట్ టైం కారు కొనేవారిలో దాదాపు 50% మంది పాత కారును కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. తక్కువ ధరకే కారు దొరకడం, రిజిస్ట్రేషన్ లాంటి తలనొప్పులు లేకపోవడంతో యూజ్డ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్తో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉండడం వల్ల యూజ్డ్ కార్లను కొనేవారిలో ఎక్కువగా డీజిల్ వెర్షన్ కార్లని కొంటున్నారు. నిపుణులు ఇస్తున్న సలహా ప్రకారం చిన్న కారును కొనాలనుకుంటే పెట్రోల్ కారును ఎంపిక చేసుకోవడం మంచిదంటున్నారు. కుటుంబంతో కలిసి వీకెండ్కో లేదా ఏదైనా ఫంక్షన్కో లేదా అత్యవసరం అనిపిస్తే తప్ప కారును వాడే వారికి మాత్రం పెట్రోల్ కారే బెస్ట్ చాయిస్. అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు డీజిల్దా పెట్రోల్దా అని చూసే కంటే కారు మంచి కండిషన్లో ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారు కొనాలనుకున్నప్పుడే కాదు, కొన్న కారు అమ్మాలనుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రీసేల్ వాల్యూ విషయంలో పెట్రోల్ కారుతో డీజిల్ కారును అమ్మితే వచ్చేది తక్కువే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం 5 లక్షల రూపాయల విలువ చేసే పెట్రోల్ కారును 5 ఏళ్ల తర్వాత అమ్మితే కండిషన్ బట్టి 2.5 లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. అదే డీజిల్ వెర్షన్ కారు విషయానికొస్తే 6 లక్షల రూపాయలకు కొన్న కారును 5 సంవత్సరాల తర్వాత అమ్మితే సుమారు 3 లక్షల రూపాయల ధర వస్తుంది. పెట్రోల్తో పోలిస్తే డీజిల్ కారుపై ఎక్కువగా వెచ్చించిన మొత్తానికి 5 సంవత్సరాల వడ్డీ లెక్కలోకి తీసుకోకపోయినప్పటికీ పెట్రోల్తో పోలిస్తే డీజిల్ వెర్షన్పై 45,000 రూపాయలు లాస్ అయినట్లే. 5 సంవత్సరాల తర్వాత డీజిల్ కార్లకు వచ్చే రిపేర్లు ఎక్కువే. సో స్మాల్ కారులో పెట్రోల్ వెర్షన్ బెస్ట్. ఈ స్టోరీ చూశాక ఏ కారు కొంటే బెటర్ అనే దానిపై ఓ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఒక్క మాటలో చెప్పాలంటే రోజు కారు వాడేవారికి డీజిలే బెస్ట్. అది కొత్త కారు అయితేనే, లేదంటే పెట్రోల్ కారు ఎంపిక చేసుకుంటే మంచిది. వీటన్నింటికంటే పెట్రోల్తో పాటు కంపెనీ ఫిట్టెడ్ ఎల్పీజీ, సిఎన్జీ కిట్స్ ఉన్న కార్లయితే ఆదాకు ఆదా, మెయింటెనెన్స్ కూడా తక్కువే. సో కొత్త కారు కొనేందుకు లేట్ ఎందుకు? హ్యాపీ బయింగ్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.